హలో అండి. చాలామంది నన్ను అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, క్వెషన్స్ లిస్ట్ ఎక్కడుంటుందండి అని అడుగుతున్నారు. యాక్చువల్‌గా బీసీఐ సెపరేట్‌గా అబ్జెక్షన్ క్వెషన్స్ ఏమి రిలీజ్ చేయదండి. ఆ లిస్ట్ ఏమి పెట్టదు. మనం ఆన్సర్ కీని క్వెషన్ పేపర్‌తో కంపేర్ చేసుకొని ఐడెంటిఫై చేయాలి. అయితే ఎప్పుడెప్పుడు అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు అంటే, ఆన్సర్ కీలో రాంగ్ ఆన్సర్ ఇచ్చినప్పుడు. ఆన్సర్ కీలో మీరు అంటే అసలైన ఆన్సర్ ఒకటి, బట్ ఆన్సర్ కీలో సెపరేట్ ఆన్సర్ ఇచ్చినప్పుడు మాత్రం దాన్ని మీరు అబ్జెక్షన్ కింద రేజ్ చేయొచ్చు. అండ్ మోర్ దెన్ 1 కరెక్ట్ ఆన్సర్ ఉన్నప్పుడు. అంటే ఒక్కటే క్వెషన్‌కి 3, 4 2, 3 కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చినప్పుడు, మీరు పెట్టింది కాకుండా వాళ్ళిచ్చింది కరెక్ట్ ఉన్నప్పుడు అప్పుడు కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్స్ ఆప్షన్స్‌లో లేనప్పుడు. అసలు కరెక్ట్ ఆన్సరే ఆప్షన్స్‌లో ఇవ్వనప్పుడు కూడా దాన్ని మనము కన్సిడర్ చేయొచ్చు. అండ్ బేర్ యాక్ట్‌లో ఎప్పుడైతే బేర్ యాక్ట్‌లో మనకి అంటే ఔట్ ఆఫ్ సిలబస్ క్వెషన్ వచ్చిందో, ఆర్ క్వెషన్ కరెక్టే వచ్చి ఔట్ ఆఫ్ సిలబస్ ఆన్సర్ ఇచ్చిండో, దాన్ని గూడా మీరు క్వెషన్ రైజ్ చేయొచ్చు. అండ్ మనకి కొంచెం ఔట్ ఆఫ్ సిలబస్‌లో క్వెషన్ వచ్చిందనుకున్నా, ఔట్ ఆఫ్ సిలబస్‌లో ఆన్సర్ వచ్చిందనుకున్నా, బేర్ యాక్ట్స్‌లో లేనిదొచ్చిందనుకున్నా, మీరు దాన్ని కూడా అబ్జెక్షన్స్‌లో రైజ్ చేయొచ్చు. అయితే ఫస్ట్ థింగ్ నా సజెషన్ ఏంటి అంటే, ముందుగా ఆన్సర్ కీని కంప్లీట్‌గా వెరిఫై చేసిన తర్వాత, బేర్ యాక్ట్స్‌ని, లీగల్ సోర్సెస్‌ని, జడ్జ్‌మెంట్స్‌ని సపోర్ట్‌గా తీసుకోండి. అబ్జెక్షన్ రైజ్ చేసే ముందు ఖచ్చితంగా మనం ఇవన్నీ తెలుసుకుంటేనే ఆహ్, మనకి క మనం అబ్జెక్షన్‌కి ఒక్కొక్క దానికి 500 పే చేస్తున్నాం కాబట్టి, వాళ్ళన్నీ కన్సిడర్ చేయకపోతే ప్రాబ్లమ్ అయిపోతుంది. అండ్ ఇంకొకటేంటంటే సోర్స్ కరెక్ట్‌గా లేకపోయినా కూడా వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారనమాట. సో, మనం ఎవిడెన్స్ అనేది కరెక్ట్‌గా ఇవ్వాలి వాళ్ళకు. ఎందుకంటే ఫైనల్ ఆన్సర్‌కి రిలీజ్ అయిన తర్వాత మాత్రమే రిజల్ట్ వాళ్ళు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రెజెంట్ అబ్జెక్షన్‌కి ట్రాకర్ నడుస్తుంది గదా! ఇవన్నీ అందరి ఆప్షన్స్ తీసుకున్న తర్వాత, అందరి అబ్జెక్షన్స్ తీసుకున్న తర్వాత ఫైనల్‌గా ఎన్ని క్వెషన్స్ విత్‌డ్రా చేసుకుంటున్నాం అనేది డిసైడ్ అయిన తర్వాత మాత్రమే కరెక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు మన పేపర్స్ అనేవి కరెక్షన్ అవ్వవన్నమాట. అయితే ఇంకొకటేంటంటే ఆహ్, మరిప్పుడు మేము పెట్టినవన్నీ ఇప్పుడు 10 క్వెషన్స్ పెట్టామండి. అన్నీ తీసుకుంటారంటే అసలు అందులో నమ్మకం చెప్పలేమండి. నాకైతే క్వెషన్ పేపర్‌ని చూస్తే చెప్తున్నాను గదా! 12-15 క్వెషన్స్ రాంగ్ ఇచ్చినట్టుగా నాకనిపిచ్చింది. బట్ అందులో 7 తీసుకుంటారా? 6 తీసుకుంటారా? 10 తీసుకుంటారా? అనేది మనం చెప్పలేం. సో, మనం హోప్ పెట్టుకునేదేంటి అంటే ఎంతవరకు కరెక్ట్ అయితాయి, ఎంతవరకు ఆన్సర్ అవుతాయనేది మనం ఫైనల్‌కి వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. అండ్ ఆహ్, నేనింకా మీకు అబ్జెక్షన్స్ ఏమేమి పెట్టాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసము ఏవైనా ఇంకా కెరీర్ గైడెన్స్ కోసం ఏమన్నా కావాలనుకుంటే మాత్రం నాతో కామెంట్‌లో చెప్పండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ అడ్వకేట్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.